సేవా స్ఫూర్తి సమాజంలో మంచిని నెలకొల్పుతుందని, ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం అందించడం నైతికతయని పలువురు పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ ఆడమ్స్ జో నాని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాలు జరిగాయి. గోదర్కని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు. ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో నిరుసాయుల కేంద్రంలో నిరుపేద మహిళలకు ప్యాకెట్ మనీని అందించారు. ఈ సేవా నిరతిని పలువురు కొనియాడారు. గ్లాస్ అదే చెప్పేది నాకు మొన్న సార్. అయితే కొంచెం గ్లాస్ అయితే అందరికి ఇద్దాం ప్రైమరీ. ఈరోజు మన స్కూల్లో మనవాడి మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో జో నాని పేరు మీద, వాళ్ళ మనవాడి పేరు మీద కేక్ కటింగ్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి దేవదాస్ గారు, సిద్ధు గారు మరియు మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ స్వాగతం. సో ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రీ ప్రైమరీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అందరికీ అన్ని తరగతి వారికి తర్వాత కార్యక్రమంలో అందించడం జరుగుతుంది. ఒకసారి అందరు క్లాప్స్ జో నాని. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అది గెలిచి చేస్తాడు కానీ అర్థమైంది. మా వాళ్ళకి రోజు పడదు. కజ్జా కజ్జీ కజ్జీ గౌరవనీయులు బాబుకు హిందీ మొక్కలు బాబుకు ముబారక్ बोलते బాబుకు ముబారక్ जन्मदिन शुभाकांक्षल बाबू को शुभाकांक्षल। मैं बोल रही, मेरा नाम फातिमा, आपको दुआ देना। గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ గారి మనవడు జోనాని ఫస్ట్ బర్త్డే వీరి మధ్యలో జరుపుకుంటా ఆనందదాయకంగా ఉంది. మరియు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న వారికి గిఫ్ట్ మనీగా, పాకెట్ మనీగా సహృదయంతో అన్నగారు ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు. మరియు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు జోనాని జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ అన్నగారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ, వీరి వారసుడు దయానంద్ గాంధీ గారి వారసుడు, దీన్ని మనం పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక వందనం. ఫోటో